శాంతమ్మకి తన జీవితం అంటే చాలా గర్వం. చిన్న వయసులోనే పెళ్ళి, బాధ్యతలు, పేదరికం, అత్తగారి కఠినత్వం అన్నీ మింగేసుకుని నిలబడింది. భర్త రామారావు నిశ్శబ్దంగా ఉండే మనిషి. ఇంట్లో మాటలు తక్కువ, బాధలెక్కువ. ఇల్లు నడవాలంటే కఠినంగా ఉండాలి అనే నమ్మకంతోనే శాంతమ్మ జీవితం సాగింది. ఆమె కొడుకు సురేష్ పెళ్ళయ్యి, కోడలు అనిత ఇంట్లోకి అడుగుపెట్టిన రోజున శాంతమ్మ మనసులో ఏదో అసహనం మొదలైంది. నేను పడిన కష్టాలు ఈ అమ్మాయి పడదా? ఇల్లు నా చేతిలో లేకపోతే ఎలా? అని ఆమె ఆలోచనలు. అనిత చదువుకున్నమ్మాయి, మృదువుగా మాట్లాడుతుంది, కాని తన అభిప్రాయం చెప్పడానికి భయపడదు. అదే శాంతమ్మకి అస్సలు నచ్చలేదు. మా ఇంట్లో ఇలా చెయ్యరు, నీకు తెలీదు, ముందు నేర్చుకో. రోజూ ఏదో ఒక మాటతో మొదలయ్యే గొడవలు. వంట దగ్గర్నుంచి దుస్తులు, పిల్లల పెంపకం వరకు అన్నిట్లో అత్తా కోడలు మధ్య గోడలు పెరిగిపోయాయి. రామారావు మధ్యలో మాట్లాడాలని చూసేవాడు. శాంతమ్మ, కొంచెం తగ్గించుకో అంటే, నువ్వూరుకోండి, అమ్మాయి తప్పులు చూడరా అని అతని మాటలకే విలువ లేకుండా చేసేది. అనిత కళ్లల్లో రోజురోజుకు నీరు ఎక్కువయింది. సురేష్ ఆఫీస్నుంచి వచ్చాక ఇంట్లో నిశ్శబ్దం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. ఇల్లులా కాక ఒక యుద్ధరంగంలా మారిపోయింది. ఒకరోజు రామారావుకి బీపీ పెరిగింది. డాక్టర్ స్పష్టంగా చెప్పాడు, మానసిక ఒత్తిడి తగ్గించాలి, ఇంట్లో శాంతి కావాలి. ఆ మాట శాంతమ్మ చెవిలో పడినా మనసులోకి దిగలేదు. కాని ఆ రోజు రాత్రి ఆమె అనుకోకుండా ఒక దృశ్యం చూసింది. రామారావు ఒంటరిగా కూర్చుని పాత ఫోటో ఆల్బం చూస్తూ కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. ఆమె నిశ్శబ్దంగా అడిగింది, ఏమైంది? ఆయన నెమ్మదిగా అన్నాడు, ఈ ఇల్లు నాకిప్పుడు ఇల్లులా అనిపించటంలేదు శాంతమ్మా. నువ్వు, కోడలు ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను. నేను సంతోషంగా లేను. ఆ మాట శాంతమ్మ గుండెల్లో గుచ్చుకుంది. ఆ రాత్రి ఆమెకి నిద్రరాలేదు. తన గతం కళ్లముందు తిరిగింది. తన అత్తకూడా ఇలానే తనను బాధించిందని గుర్తొచ్చింది. అప్పుడు తాను ఎంత ఒంటరిగా ఏడ్చిందో గుర్తొచ్చింది. అప్పుడు నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు, ఇప్పుడు నేనే ఇంకో అమ్మాయిని అదే బాధ పెడుతున్నానా అని ఆమె మనసు ప్రశ్నించింది. ఉదయం అనిత వంటింట్లో పనిచేస్తుంటే శాంతమ్మ తొలిసారి ఏమీ అనకుండా గమనించింది. ఆ అమ్మాయి కళ్లల్లో అలసట, భయం, ఓర్పు అన్నీ కనిపించాయి. అనిత తల ఎత్తి చూసి మామూలుగా తిట్టు వస్తుందని అనుకుంది. కాని శాంతమ్మ నెమ్మదిగా చెప్పింది, అనిత, నిన్న నేను ఎక్కువ మాట్లాడానేమో, క్షమించు. ఆ మాట అనితకి నమ్మలేకపోయింది. ఆమె కళ్లల్లో నీరు తిరిగింది. ఆ రోజునుంచి శాంతమ్మ మారడం మొదలైంది. ప్రతి విషయం మీద జోక్యం తగ్గించింది. తన మాటల కంటే తన నడవడికలో మార్పు తెచ్చింది. ఒకరోజు రామారావు చిరునవ్వుతో అన్నాడు, ఇల్లు మళ్లీ ఇల్లులా మారుతోంది. ఆ మాట శాంతమ్మకి నిజమైన విజయంలా అనిపించింది. అనిత కూడా మారింది. అత్తను శత్రువుగా కాక ఒక అనుభవం ఉన్న పెద్దవారిగా చూడడం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య ఉన్న గోడలు నెమ్మదిగా కరిగిపోయాయి. శాంతమ్మ అర్థం చేసుకుంది, గెలుపు గొడవల్లో కాదు, రాజీలో ఉంది. కఠినత్వంలో కాదు, కనికరంలో ఉంది. ఇల్లు నడవాలంటే భయం కాదు, ప్రేమ కావాలి. ఆ రోజునుంచి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, తన భర్త సంతోషం, తన ఇంటి శాంతి ఇవే నిజమైన సంపద అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏం చూస్తున్నారు? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.